ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే తీసుకునే దూకుడు నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. షేర్ మార్కెట్లు కుదేలైపోయాయి. దిగుమతి సుంకాలు పెంచుతాను అని చెప్పడంతో అన్ని దేశాలు కూడా చాలా గందరగోళానికి గురవుతున్నాయి. చైనా అయితే తన ఉత్పత్తుల్ని, తన దేశం నుంచి వచ్చిన ఉత్పత్తుల మీద సుంకాలు పెంచాడు కనుక ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థలన్నీ కూడా పక్క దేశంలో అంటే కంబోడియా, వియత్నాం లాంటి దేశాలకు తరలించి అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడి నుంచి ఎగుమతి చేసి ఏర్పాట్లు చేస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు కెనడా ఒకటి, మెక్సికో ఒకటి కూడా సుంకాలు పెంచానంటున్నాడు. వాళ్ళు కూడా చాలా కంగారు పడి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీరు కూడా నష్టపోతారు, ఇది పరిష్కారం కాదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళ షేర్ మార్కెట్లు కూడా కుదేలైపోయినాయి. కొలంబియాకి అయితే మేము మా ఇల్లీగల్స్ మేము తీసుకోమంటే వాళ్ళకి ఒకరోజే 50% సుంకాలు వేసాడు. వాళ్ళు భయపడి ఆ దేశం నుంచి వచ్చిన ఇల్లీగల్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు విమానాల్లో తరలించేశారు. సో ఇప్పుడు బంగ్లాదేశ్ మనకి పెద్ద సమస్య అయింది. బంగ్లాదేశ్లో రెజిమ్ చేంజ్ చేశాడు బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అక్కడున్న ముస్లిం తీవ్రవాద సంస్థలన్నీ కూడా ప్రభుత్వంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. హిందువుల మీద దాడులు చేస్తున్నాయి. హిందూ టెంపుల్స్ పగలగొట్టేస్తూ ఉన్నాయి. బోర్డర్లు దాటుతున్నాయి. మనకి బోర్డర్ దగ్గర టెన్షన్ వాతావరణం ఎక్కువైపోయి చాలా ఇబ్బందికరంగా మారింది. ట్రంప్ వచ్చాక ఒకసారి బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి ఇవ్వాల్సిన నిధుల్ని ఆపిపడేశాడు. WHOకి ఇవ్వాల్సిన నిధులు ఆపిపడేశాడు. అయితే ఇప్పుడు ఇంకొక డేటా ఒకటి బయటికి తీస్తున్నారు. బైడెన్ టైంలో అనేక సంస్థలకి గుప్త విరాళాలు ఇచ్చారు. వాటన్నిటి డేటా ఇప్పుడు బయటికి తీస్తున్నారు. అందుట్లో ప్రధానంగా ISISకి సంబంధించిన అనుబంధ సంస్థలు, ఖలిస్తానీ సంస్థలు కూడా ఉన్నాయి. వాటన్నిటి కూడా పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. ప్రధానంగా ఖలిస్తానీ సంస్థ మన దేశంలో అశాంతి సృష్టించేందుకు, కెనడాకు మనకి మధ్య విభేదాలు సృష్టించేందుకు ఖలిస్తానీ సంస్థ బాగా పనిచేసింది. దానికి కూడా నిధులు వెళ్ళినట్టు అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఆ లెక్కలన్నీ కూడా తీసి వాటికి సంబంధించిన వివరాలు సేకరించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. ఎంతో కొంత మన దేశానికి కొంత రిలీఫ్ కలిగే అవకాశం ఉంది ఖలిస్తానీ సంస్థలకి కనుక నిధులు ఆగిపోతే.